ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మనుషులు అన్న తర్వాత రకరకాల డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మందికి గుడ్ డ్రీమ్స్ వస్తాయి, కొంతమందికి బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ డ్రీమ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్తారు? ఒపీనియన్ కంటే కూడా శాస్త్రం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. డ్రీమ్స్ మీద పర్ఫెక్ట్ శాస్త్రం ఉంది. ఎందుకంటే డ్రీమ్ అనేటువంటిది ఏంటి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోగలగాలి. యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత. అమ్మవారు స్వప్న రూపంలో వచ్చేది కూడా అమ్మవారి. ఎందుకు వస్తుంది? మనకి అమ్మవారు ఇచ్చే సజెషన్స్ కొన్ని ఉంటాయి. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అమ్మవారికి ఒక వ్యసనం ఉందంటారు. అమ్మవారికి వ్యసనం ఏంటి అనిపించవచ్చు. భక్తులు గనక కష్టపడితే ఆవిడ చూడలేదంట. అమ్మవారు తల్లి కదండి అన్నిటికీ తల్లి అన్నప్పుడు తల్లి హ్యాపీగా ఉంటుందా బిడ్డ బాధపడుతుంటే? అందుకని ఆవిడకి భక్తుడు గనక కష్టపడుతున్నాడు, భక్తుడు బాధపడుతున్నట్టు ఆవిడ చూడలేదట, విలవిల్లాడిపోతుందట. అందుకని అమ్మవారికి తెలుసుగా అసలు ఏం జరగబోతుంది ముందు అనేది. ఆవిడకి తెలియదు ఏది ఉంటుంది చెప్పండి. భవిష్యత్తు ఒక లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో ఆవిడ తెలిసి ఉంటుంది. కోట్ల సంవత్సరాలు ఏదైనా సరే తన భక్తుడు బాధపడకూడదనే భావన ఆ యొక్క దాంతో, ఆ ఇంటెన్షన్తో స్వప్న రూపంలో ఒకటి చూపిస్తూ ఉంటుంది. దాన్నే స్వప్న శాస్త్రము అంటారు. మనకు ఆ స్వప్నాలు ఇప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది అని ఎలా డిసైడ్ చేస్తావు, ఈ స్వప్నం ఇన్ని రోజుల్లో అవుతుందని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అనే దానికి పర్ఫెక్ట్ శాస్త్రం ఉంది. మామూలుగా సైంటిస్టులు అది కనుక్కుంటే సైంటిస్టులు ఏమంటారంటే వాళ్ళు చెప్పేది తప్పేం కాదు. నువ్వు పొద్దున్న చూసింది మాట్లాడింది వస్తుంది నీకు, నువ్వు కలనేసి పెద్దగా తీసుకోవద్దు అంటారు. శాస్త్రంలో అదే ఉంది. ఏముందంటే మీకు ఏదైనా ఒక కళ వచ్చిందంటే మీరు పొద్దున్న చూశారు, మాట్లాడారు, ఊహించుకున్నారు, అనుమానపడ్డారు, అది మీకు స్వప్నంలోకి వస్తే అది శాస్త్రం కిందకి రాదని చెప్పింది శాస్త్రం. మీరు చూడలేదు, మాట్లాడలేదు, అనుమానించలేదు, దాని ఆ విషయంలో అక్కడేమీ మీరు అనుభవించలేదు, అయినా కానీ మీకు సంబంధం లేకుండా స్వప్నంలో వచ్చింది, అది ఖచ్చితంగా శాస్త్రం. అది ఏ సమయం నుంచి ఏ సమయంలోకి వస్తే అది ఎన్ని రోజుల్లో పనిచేస్తుందని చాలా స్పష్టంగా ఉంది శాస్త్రంలో. మీరు ఉదాహరణకి 9 గంటలకు 10 గంటలకు నిద్రపోయారు, 9 నుంచి 12 మధ్యలో వచ్చింది, అది ఆల్మోస్ట్ ఒక 1 year పడుతుంది అది సెట్ అది అవ్వడానికి. అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాదండి 12 నుంచి 3 మధ్యలో వచ్చింది, అదొక 3 to 6 months. 3 to 5 మధ్యలో వచ్చింది, ఒక 1 monthలో అయిపోతుంది. 5 to 6 మధ్యలో వచ్చింది, ఒక 15 days 10 days మధ్యలో అవుతుంది. తెల్లవారుజామున వచ్చింది, ఆ రోజు నుంచి 1 weekలో ఎప్పుడైనా అయిపోవచ్చు. నిద్ర లేస్తూ అయిందంటే కనుక తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అవుతాయి. అయితే మళ్ళీ మీరు మధ్యాహ్నం సమయంలో పడుకున్నామండి, పొద్దునకే సాయంత్రం పడుకున్నాం, అవి రావు. ఆ కళలో ఆ స్వప్నం కింద తీసుకోకూడదు. రాత్రి సమయంలో వచ్చేదే స్వప్నం కింద తీసుకోవాలి. ఇలా అయితే ఎప్పుడైనా సరే ఒక మంచి స్వప్నం మనకు వచ్చింది అన్నప్పుడు మెలకు వచ్చింది, 4 గంటలప్పుడు మెలకు వచ్చింది, మంచి స్వప్నం వచ్చింది, మళ్ళీ నిద్రపోకూడదు. చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీ పనులు మీరు చేసుకొని ఉండాలి. చెడు స్వప్నం వచ్చింది, కాలకృత్యాలు తీసుకొని దండం పెట్టుకొని పడుకోవాలి, మళ్ళీ నమస్కారం చేసుకుని అమ్మవారు. అప్పుడు ఇంకొక మంచి స్వప్నం వచ్చి ఈ స్వప్నం యొక్క దుష్ఫలితాలు పోతాయి. సరే ఒక మంచి స్వప్నం రాలేదు, చెడు స్వప్నం వచ్చింది, పొద్దున్న లేవగానే మనకు తెలిసింది, వెంటనే చెప్పేస్తారు. అలా చెప్పకూడదు వెంటనే వేరే వాళ్ళకి. అంటే మంచి జరుగుతుంది, మంచి జరిగినా చెడైనా ఏదైనా కానీ వెంటనే చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. పొద్దున్న లేచి చక్కగా మీ యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఏవైతే పూజాది కార్యక్రమాలు ఉంటాయి అవి చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చెప్పాలని చెప్తుంది శాస్త్రం. చెప్పకూడదు అలా. సరే ఏదైనా చెడు స్వప్నం వచ్చింది, గజేంద్ర మోక్షం కానీ లేకపోతే మనకి రామాయణం మహాభారతాలు త్రిజట స్వప్న వృత్తాంతం ఇలాంటివి చదువుకుంటే ఆ దుస్వప్న దోషం పోతుంది, ఖచ్చితంగా పోతుంది, అందులో సందేహం లేదు. అయితే ఈ స్వప్నాలు ఎప్పుడు కూడా ఒక స్వప్నం వచ్చింది అన్నప్పుడు అది ఎలా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఇది ఎలాగా అంటే ఇప్పుడు మీరు ఒక ఫైర్ వచ్చింది స్వప్నంలోకి, ఆ ఫైర్ ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. మొత్తం ఊరంతా తగలపడి పోతుండ వస్తే మంచిది కాదు.
మీరు చీకట్లో ఇక్కడికి వెళ్ళాలి, మీకు ఒక కాగడా కావాలి, ఎవరో ఇచ్చారు, ఇది తీసుకొని వెళ్ళండి, మీకు దారి కనిపిస్తుంది, అది చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్షన్, ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇక్కడేమో వే కనబడుతుంది, అక్కడేమో అన్నీ కాలిపోతున్నట్టు వస్తుంది. అర్థమైందా? అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అంటే ఒక హై లెవెల్కి వెళ్తున్నాం, ఇట్స్ గుడ్, కానీ పడిపోతున్నాడు అక్కడ నుంచి, ఇట్స్ నాట్ గుడ్. నీరు వచ్చింది, బాగా బురద నీరు వచ్చింది, మంచిది కాదు, కానీ స్వచ్ఛమైన నీరు వచ్చింది, మంచిది. అలా వచ్చే డ్రీమ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఆవు వస్తే మంచిది అంటాం, ఆవు పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు. సర్పం వచ్చింది, సర్పం కరుస్తే మంచిది, మళ్ళీ స్వప్నంలో వేరే దోషం పోతుంది. ఇంకా సర్పం చుట్టుకున్నట్టుగా రాకూడదు, రాకూడదు. సర్పము శివలింగం కలిసి వచ్చింది, చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే స్వప్నంలో దేవతామూర్తులు రావడం, శివలింగాలు రావడం, దేవతలు రావడం చాలా మంచిది. అంటే శివుడు చెప్తున్నాడు, నేనున్నా, నువ్వేం భయపడకు, నీ జీవితం గురించి నువ్వేం టెన్షన్ పడకు, ఐఎమ్ దేర్ అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం మనకి. అంటే అన్ని శుభాలే జరుగుతాయి, శివము అంటే మంగళం, నీకు అన్ని మంగళాలే ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకని అతను స్వప్న రూపంలో మనకి చెప్తున్నట్టు అర్థం. ఒక్కొక్క దేవతను ఆరాధించే వాళ్ళకి ఆ దేవత వస్తుంది స్వప్నంలోకి. స్వప్నంలో చాలా మందికి అంటే మహాభక్తులకి ముందుగా జరగబోయే అంశాలు చెప్తారు దేవతలు వచ్చి. స్వప్న రూపంలో దేవత వచ్చి మంత్రం ఇచ్చినవి కూడా ఉంటాయి, నువ్వు ఇది చేసుకో, నువ్వు ఇది చేసుకుని, ఈ మంత్రం చేసుకుంటే నీకు ఫలిస్తుందని. కొంతమందికి పొద్దున్న వెంటనే నిద్రలేచి ఆ మంత్రం రాసేసుకొని పొద్దున్నుంచి అది జపం చేస్తుంది, దేవత ఇచ్చిన మంత్రం అవుతుంది. అలా ఒక స్వప్నం అనేటువంటిది అది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో పనిచేస్తుంది. మొన్న ఈ మధ్య కూడా ఒకరు నన్ను ఇలాగే అడిగారు, ఏమంటే నాకు గేదెలు స్వప్నంలోకి వచ్చే ఏమవుతుంది అంటే, అనారోగ్యం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలని. నెక్స్ట్ డే నుంచి పాపం హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను వాళ్ళకి చెప్పాను, మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి అంటే 2 days తర్వాత మళ్ళీ గుర్తు చేస్తా, అయ్యో గురుజీ నేను మర్చిపోయిన చదువుకోండి, మళ్ళీ చదువుకుంటే వెంటనే తగ్గింది. స్వప్నం వచ్చిన రోజే కనుక మీరు చదువుకుంటే ఆ అనారోగ్యం కూడా రాదు. గజేంద్ర మోక్షం వింటే చాలు. మీకు యూట్యూబ్లో సామ్వేదం గారిది ఒక 1 hour ఉంటుంది, చక్కగా వినొచ్చు. లేదు మీరు కామన్గా ఎవరైనా కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే గజేంద్ర మోక్షం చేసుకుంటే కూడా ఇబ్బంది ఉండదు. అంటే అలాగా జస్ట్ ఇమాజినేషన్ కూర్చొని చక్కగా ఒక పెద్ద కారడవి, చాలా ఏనుగులన్నీ వెళ్తున్నాయి, అందులో గజం ఏదైతే రాజు ఉన్నాడో గజరాజుకి దాహం వేసింది, చుట్టూ చూస్తే కొలను కనబడింది, అక్కడికి వెళ్ళి చక్కగా నీళ్ళు తాగదామని వెళ్ళాయి. అవి నీళ్లు తాగడం చేసి వచ్చేయడం కాకుండా అక్కడ కొంచెంసేపు ఆడుకోవడం, చిందరవందర చేయడం మొదలుపెట్టాయి. ఎక్కడో లోపల ఉన్నటువంటి మొసలి కదిలొచ్చి ఈ గజేంద్రుడు కాలు పట్టుకుంది, కొంచెం సేపు దాంతో యుద్ధం చేసింది, పోరాడింది. అలా పోరాడగా దాని శక్తి నశించింది. అప్పుడు పరమాత్మని వేడుకోవడం మొదలుపెట్టింది. ఇతని యొక్క ఆర్తనాదం విని, ఈ గజేంద్రుడు ఆర్తనాదం విని ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి విష్ణువు కదిలొచ్చాడు. విష్ణు చక్రం వదిలి ఆ యొక్క గజేంద్రుడి యొక్క శిరస్సుని ఖండించాడు, దానికి మోక్షం కలిగింది, దాని నుంచి బయటపడ్డాడు. అట్లా ఏంటంటే దాన్ని మనం ఊహించుకున్నా సరిపోతుంది. ఓకే. సో చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చనిపోయిన వాళ్ళు మన కళలోకి వచ్చి నేను వెళ్తున్నా, అలాంటి డ్రీమ్స్ వస్తే అది దేనికి సంకేతం, అలా ఎందుకు వస్తాయి గురువు గారు? వాళ్ళు నిజంగానే వెళ్తున్నారు అర్థం అక్కడ. ఓకే. అంటే మీరు దాని గురించి ఏదైనా స్ట్రెస్ అవుతున్నారు, అయ్యో ఇలా అయింది ఏంటి అని, లేకపోతే మీరు దాని గురించి ఏదైనా పోరాడారు. ఒక వ్యక్తి చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఒక మహిళ ఎవరో చనిపోయారు అనుకుందాం, ఆ మహిళ చనిపోయిన సంఘటన గురించి మీకు తెలుసు, ఆమె అనుకోకుండా ఇట్లా కొంత ఇబ్బంది పడి చనిపోయింది, ఆమెకి ఏదో న్యాయం జరగాలని మీరు పోరాడారు. అప్పుడు వాళ్ళు మీకు రుణపడి ఉంటారు, అయ్యో ఇవి నా కోసం చేసింది కదా, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే. అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక మంచి గతులు ఉన్నప్పుడు ఇంకో వేరే దీంట్లోకి, వేరే ప్రాణిలోకి వెళ్ళేటప్పుడు కానీ, అది వేరే లోకాలకు వెళ్ళేటప్పుడు కానీ అలా కల్లోకి వస్తారు. వాళ్ళనే కాదు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత పూర్వీకులు ఎవరైనా కూడా. ఇప్పుడు ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది పూర్వీకులు రావడం అనేటువంటిది. వాళ్ళకి అందవలసినటువంటివి వాళ్ళకి చేయవలసినవి సరిగ్గా చేయకపోతే కూడా స్వప్నంలోకి వచ్చి కనబడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ శరీరాలు కొంచెం వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చిరిగిపోయినట్టుగా, మాసిగా, ఒక రకంగా వస్తారు. అప్పుడు వాళ్ళకి అందాల్సిన సరిగా అందట్లేదు అర్థం. మంచి దివ్య శరీరాలతో వచ్చారంటే మనకి మంచి జరగబోతుందని అర్థం అనమాట. అలా రకరకాలుగా ఉంటుంది.
ఓకే గురుగారు. సో స్వప్న శాస్త్రం అనేది కూడా అంటే మనం దేని గురించి అయితే రెగ్యులర్ గా ఆలోచిస్తామో అలా దాన్ని- వచ్చేవి అవి కాదు. కాదు. మీ ఆలోచన వల్ల మీ మైండ్ రికార్డ్ చేసుకుని మీకు చూపిస్తుంది నిద్రపోయినప్పుడు. కానీ మీకు సంబంధం లేకుండా వచ్చేది అనేది స్వప్న శాస్త్రం కింద తీసుకోవాలి. ఓకే. అందుకే చూడండి కొంతమంది ఇదంతా కూర్చొని మనం ఇంతకుముందు మాట్లాడినట్టు సేమ్ కల్లోకి వచ్చింది అంటాం. అవును. అది ఎక్కడి నుంచి వచ్చింది మరి? మనం ఆలోచిస్తాం కాబట్టి వస్తాయి. వస్తుంది లేదా ఉమ్. అది ఉంటుంది, దాని పవర్ ఉంటుంది. అట్లా. ఉంటుంది. సో ఏదేమైనా కూడా స్వప్న శాస్త్రం అనేది నిజంగానే ఉంది. ఉంది కాకపోతే మనం ఆలోచించినవి కల్లో వస్తే నిజంగా ఇది జరిగిపోతుందేమో అని భయపడకుండా భయపడాల్సిన పని లేదు. మనం ఆలోచించకుండా స్ట్రేంజ్ గా వచ్చే కళలు మాత్రమే నిజమని అనుకో. ఎగ్జాక్ట్లీ. ఓకే గురు. ఆ రోజు ఆలోచించింది, మళ్ళీ ఉమ్. రోజు ఆలోచించగానే ఆ రోజు ఆలోచించలేదు కానీ వచ్చింది, అది తీసుకోవాలి. నిజంగా తీసుకోవాలి. అది. ఓకే గురు గారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.